ఏ హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ది పానెం రైడర్. సో మహారాష్ట్ర నుంచి అయితే ఆగ్రా రైడ్ అనమాట, డే 3 అనమాట ఈరోజు వచ్చేసి. సో ఇంకా ఈ గూగుల్ తల్లి సందులు గొంతులు తిప్పుతుంది. మళ్ళీ మేబీ ఈ రూట్ నుంచి వెళ్తే ఆగ్రా హైవే ఏమన్నా ఎక్కొచ్చేమో. ఇక్కడైతే ఆగ్రా హైవే అనేది సపరేట్గా గూగుల్ మ్యాప్స్లో అయితే చూపించలేదు. అందరినీ అడుక్కుంటా పోతున్నా, శనిగిపోతుంది. సో రోడ్ అయితే మంచిగా చేసిండ్రు. సో అక్కడక్కడ డ్యామేజ్ ఉంది, ఇంకా 200 కిలోమీటర్స్ అసలు కూల్ ఉంది. ఇక్కడేం రూట్ ఉందో నాకైతే అర్థం అవుతలేదు. విలేజ్ లో అయితే మేబీ అంతా షార్ట్ కట్స్ తీసుకొని ఏదైనా హైవేకి టచ్ చేసిందే ఇంకా కూల్గా ఉన్నాయి. సో పర్ఫెక్ట్గా అయితే ఐడియా లేదు కదా. గూగుల్ మ్యాప్ ఎట్లా తోలుకొని పోతే ఉంటుంది క్లైమేట్, అట్ట పోయేదే ఇంకా ఏం లేదు. అలా 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 అవును. ఎవరెవరే మామా సాగులు ఎట్టవంటే అట్ట తిరుగుతుంటాయి. మన మాత్రం చాలా జాగ్రత్తగా తోలాలి. ఇంకా హైవేకి పోయినాక ఏమన్నా అడుగుదాం మామా. కుక్కలు కూడా డేంజరస్, జాగ్రత్త. వాళ్ళ స్పీడ్ పోయినామనుకో లేపేస్తాయి, అటాక్ చేస్తే మడతనే. స్పీడ్ బ్రేకర్లు ఎన్ని వేసినారు. ఏం రోజు రైల్వే పట్టాల మీద పోమ్మంటుందా? దాటాలంటేనే చక్క వాళ్ళ మేడం. గూగుల్ తల్లి సందులు తిరిగి వచ్చిందో తెలుసా? అవన్నీ వీడియోలో పెట్టలే, గూగుల్ మ్యాప్స్ చూసుకుంటా. గూగుల్ మామ ఆర్డర్ రికార్డ్ చేస్తావు. చెరువు కట్ట వచ్చింది అయినా ఒకటి. ఇంకా చూడాలి ఇంకొక సందులు ఇవి. యుద్ధం సందులలో యుద్ధం బగ్గితో. చూడాలి అబ్బా. చిన్నాడేనా ఎన్ని సందులు తిప్పుతున్నావే గూగుల్ తల్లి. వామ్మో వారినైను చిక్కలు వేస్తుంది. ఎటు పోవాలా? ఇంట్లోకి దూడ్చావా ఏంది? రాంగ్ రూట్లో వచ్చిన షర్ట్. అమ్మ గూగుల్ తల్లి చక్క పోవాలనేమో. దన్నని ఇట తిప్పిన ఈడ రైట్ సైడ్ డైరెక్ట్ రూట్ మేబీ నాకు తెలిసి. ఏం చేస్తావు? వాళ్ళని వీళ్ళని అడుక్కుంటా అబ్బాయి హైవే కిదరే ఆగ్రాక. అదో అన్ని బైకులు వచ్చంటే ఇంకా వాళ్ళని చూసుకుంటూ పోతున్నా. ఆగ్రాలో మాత్రం కొంచెం రిస్కే, ఎందుకంటే సందులు ఇండ్ల మధ్యలో దోలుకొని పోతుంది కాబట్టి కొంచెం రిస్క్ అనమాట. కొంచెం కన్ఫ్యూజ్ అయినా ఇంకా చిల్లేసిపోతుంది. ఎంత చిన్న సందులు ఉన్నాయి చూడు మామ. నాకు తెలిసి ఈడైతే మహాఘోరం. ఆడికి తీసుకుపోతాను. చిన్న చిన్న సందులు ఉంటాయి. అబ్బో కష్టం. ఇది ఆగ్రా హైవేకి ఎక్కాలంటే కొంచెం ముందరికి హైవే ఉందన్నమాట. ఇది డైరెక్ట్గా హైవేకి తీసుకుపోకుండా గూగుల్ తల్లి నాకు ఇండ్ల మధ్యలో సందులలో అయితే దోలుకొని పోతుంది అనమాట. సరే ఏమైంది మామ? ఆఫ్ చేసి పడేసి ఈ గూగుల్ తల్లి తలకాయ తింటుంటే ఎక్కడ పోవాలో నాకే అర్థం కావడం. ఈ గూగుల్ మ్యాప్స్లో అస్సలు చూపించట్లే, అంటే సరిగ్గా చూపించడంలే అనమాట. సో ఎవరినన్ను అడుగుదామా అంటే మాకి హిందీ రాదు, మీకి వచ్చినట్టు. గూగుల్ మ్యాపే గతి. ఆగినాం, ఎవడన్నా ఏమన్నా చెప్తాడేమో అని. వర్క్ చేస్తలేదు నెట్వర్క్ అసలు నాది ఆగ్రాలో. भाई इधर से हाईवे किधर है? हाईवे आगरा इधर से जाना सीधा आगरा हाईवे। हाँ
ఓకే ఆంటీ బాయ్గా ఆంటీ వాళ్ళు అంకుల్ వాళ్ళు చెప్పేసినారు దేనికొని పోదాం ఇంకా. అబ్బో అమ్మో ఎన్ని రోజులు ఉన్నాయా స్వామి. ఓ డేంజరస్, మోస్ట్ డేంజరస్, మామూలు డేంజర్. ఈడు ఉంటాడు చూడు సందు, చిన్న సందు చూడు, కొంచెం ముందర పోతే వాళ్ళు జాగ్రత్త. ఓ సందులు చిన్నగా గలీజ్గా ఉన్నాయి, రోడ్ బాగాలేదు అని చెప్పిండ్రు. చూద్దాం. आगरा का हाईवे इधर हो छो మన పాన आगरा आगरा हाईवे किधर सीधा 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 ఓకే ఓకే బాయ్ థ్యాంక్ యూ. ఓకే నడుక్కుంటూ పోతున్నాం. ఏం చేయాలా, నడుక్కుంటూ పోవాలా బాయ్. ఒక రైడర్గా మనం కష్టపడి మన డ్రీమ్ సాధించాలా అనుకున్నప్పుడు ఎంత కష్టమైనా పడాలా, ఎవరినైనా అడుగుతా పోవాలా. అది కదా మన కష్టానికి విలువ. అమ్మాయ్యా ఇంకా మెయిన్ రోడ్ అయితే వచ్చినట్టుంది అనుకుంటా నాకు తెలిసి. చక్కగొట్టు అని చెప్పి ఆడ మంచి సీదా సీదా అంటున్నాడు. సీదా నాన్ స్టాప్గా సాగు కొడితే అయిపోతుంది. మళ్ళీ ఎందుకు ఆగుతాను, అదో నెట్వర్క్ వచ్చిందేమో అని చూద్దామని ఆగుతాను. సో రాలే, నెట్ అయితే రావడంలే సెల్లుకి. ఇంకొకసారి ట్రై చేద్దాం. ఇంకా నాకు తెలిసి అందరూ ఏది ఇక్కడనే కదా అనేసి ఆ ఐడియాతో వెళ్ళిపోదాం అనుకున్నా. మళ్ళీ ఒకసారి గూగుల్ మ్యాప్లో పెట్టేసి నెట్ పెడదాం అనుకున్నా. అది అబ్జెక్ట్ ఛార్జింగ్ ఎక్కకుంటుంది తినమ్మా. గూగుల్ తల్లి గూగుల్ తల్లి. రాత్రి నిద్ర సరిగ్గా లేదు, పొద్దున్నే లేచినాము. ఏమోలే పోతా ఉందాము. హైవే వచ్చింది, ఆడ రోడ్డు మీదకి పోయినాకే ఉన్నాను అడుగుతా ఉందాం. ఏం చేస్తాం, పట్టుదలతో స్టార్ట్ చేస్తే ఏదైనా సాధించవచ్చు. ఎంత తిప్పలైనా పడి జుంజున్. ఫస్ట్ ఎప్పుడైతే లడాక్ రైడ్ స్టార్ట్ చేసావో సో ఎవ్వడి మాట అయితే వినకూడదు అనమాట. ఫస్ట్ థింగ్ అది అక్కడ పో అక్కడ ఇక్కడ పో అక్కడ అని చెప్తుంటారు అనమాట. సో ఎందుకంటే నువ్వు నీ సక్సెస్కి దగ్గర పడ్డావు, నీ ఎదుగుదలకి దగ్గర ఉన్నావు. ఐ మీన్ నీకంటూ ఒక గుర్తింపు వచ్చే రోజు దగ్గరలో ఉన్నాయి. అందుకు నిన్ను ఎదగనియరు చాలామంది హేటర్స్. సో అప్పుడు నువ్వు అనుకునేది సాధించాలంటే ఒకటి చెప్పిన మాట వినకూడదు. ఏదైతే నువ్వు చేయాలి అని అనుకుంటున్నావో, ఏదైతే నీ హార్ట్ నీ మైండ్ ఒక్కటే చెయ్యి అని చెప్తుందో సో అది ఎమ్మడితోనే చేసేయాలి. అది నెరవేరాలి. ఇంకా నెరవేరితే నీ డ్రీమ్ నీ కోసం, నీకు తెలియని శక్తి, నీలో ఉన్న టాలెంట్ బయటపడింది, నువ్వు ఏం చేయగలవో అని. సో వాట్ యూ థింకింగ్, డూ దట్. జస్ట్ డోంట్ థింక్ అదర్స్, వాట్ థింక్ అబౌట్ యూ. అంతే మామ, నేను కూడా అంతే, సెల్ఫ్ మేడ్. ఏమన్నా ఒక్కసారి తలుచుకుంటే అది చేసి పడేయడమే. ఇంకా ముల్లాజాలు లేవు. ఇంకా మొత్తానికైతే హైవే కాడికి దొరికొచ్చింది ఇది గూగుల్ తల్లి. అట్ట చేసి ఇట్ట చేసి గూగుల్ తల్లికి ఒక పెద్ద దండం. అండ్ అడ్రస్ చెప్పిన వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. బట్ చాలామంది సపోర్టివ్గా ఉన్నారు ఇక్కడ. ఏమో 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 అనుకున్నా నేను, బట్ హెల్ప్ ఐ మీన్ అంటే సరిగ్గా కొంచెం యాటిట్యూడ్ చూపించే వాళ్ళు ఉంటారు కదా, సో ఆ టైప్ అయితే కాదు. ఇక్కడ అందరు చాలా మంచిగా ఉన్నారు. సో ఐఎమ్ హ్యాపీ. ఈ రైడ్లో ఏ రైడ్లో అయినా నాకైతే మంచిగా అంటే ఐ మీన్ రిసీవ్ చేసుకొని మంచిగా మాట్లాడే వాళ్ళు అయితే ఉన్నారనమాట నాకు. సో ఏముంది, మంచిగా హైవేకి అయితే ఎక్కేసినాము. ఇంకా
సీదా కొట్టడమే. అది కూడా డౌట్ వచ్చింది, ఎవరన్నా వస్తే కొంచెం అడుక్కున్నాం. అన్ను ఆగ్రా హైవే అదే. भाई आगरा का हाईवे ये छो, आगरा का हाईवे यही वाला गया ग्वालियर मुरैना हो गया, यही वाला. ये सीधा जाना है. ओके थैंक्स भाई. ग्वालियर के पहले ये तो पूरा जाना है. हाँ अच्छा. यार बनो बढ़िया बहुत पीली हुआ तुमको. हाँ और मेरे ट्रांसफर पीली वालों ग्वालियर के जाएगा वहीं से बगल से सीधा निकल गया. हाँ ओके भाई. मुरैना ఈ మహారాష్ట్రలో ఒక్కటే రోగం, లారీ చూడు ఈ నా కొడుకు ఎట్టొస్తున్నాడు. ఎవడన్నా ఎదురుగా రాని పట్టించుకుండే ట్రాఫిక్ పోలీసు ఉన్నాడు. అసలు ఎవడున్నాడు పట్టించుకునేతోడు. నీ ఇష్టం, నువ్వు ఎదురుగా కాకపోతే రోడ్ మధ్యలో బొచ్చాను పట్టించుకోరు. అంతెందుకు ట్రాఫిక్ పోలీసు వాళ్ళే వచ్చారు మధ్యలో. అదే అన్నమాట మన మహారాష్ట్ర రేంజు. ట్రాఫిక్ రూల్స్ మాట్లాడకూడదు ఈడ. వాడు కొట్టిందే ఫైను, వాడు కొట్టిందే ట్రాఫిక్, వాడు వచ్చిందే ట్రాఫిక్ రూల్స్ అక్కడ అన్నమాట. ఇక్కడ ఎవడైనా ట్రాఫిక్ రూల్స్ని చేంజ్ చేయొచ్చు, ట్రాఫిక్ రూల్స్ని మార్చేయచ్చు. మన స్టేట్లో లేదు కదా ఇట్లా. సో ఇక్కడ పోలీసు వాళ్ళే సరిగ్గా ఉన్నారనమాట. ఏం చేద్దాం, ఏం అర్థం కావడం లేదు. దీనికి నెట్వర్క్ రావడం లే, ఏం చేయాలనో ఏం కథనో అర్థమే కావడం లే. దీని నుంచి హాట్స్పాట్ కనెక్ట్ చేసుకున్నా అసలు నెట్వర్క్ ఎందుకు వస్తలేదో నాకే అర్థం కావడం లే. దీంట్లో ఏమో నెట్వర్క్ 5G అని పడింది, బట్ దానికి ఎందుకు వస్తలేదు అంటే ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ చూపిస్తే కదా నాకు బాగా పోయేకి. దీంట్లో అయితే రీల్స్ మస్తు వస్తున్నాయి 5G. దాంట్లో ఎందుకు రావట్లేదు మళ్ళా? దగ్గర మనం వచ్చేసి ఢిల్లీ దగ్గర ఇప్పుడు వచ్చేసి మనం ఝాన్సీ, ఆగ్రా అయితే వెళ్తామన్నమాట. సో ఆగ్రా నుంచి మళ్ళా ఢిల్లీ దాటిపోవాలని అనుకుంటున్నాం మన ప్లాన్ అయితే. సో చూద్దాం ఈ నెట్వర్క్ గూగుల్ మ్యాప్ ఎన్ని కిలోమీటర్లు చూస్తుంది, ఏం కథ ఏంది అనేది దాన్ని బట్టి చూద్దాము. కొంచెం బండికి అయితే రెస్ట్ ఉండని, సావగొట్టిన ఆడ స్పీడ్ బ్రేకర్ల కాడ సందులలో ఎట్టా పడతాయట. మొత్తం అయితే ఫుల్ టైర్డ్ అయిపోతాడు. డైలీ 400 to 500 కిలోమీటర్స్ రైడ్ చేస్తున్నాయి జిమ్మి గార్డ్ మీద. దీనికి గిన మాటలు వచ్చింటే ఏం తిట్టుకుందునో ఏం కథ. నా అమ్మాయ నెట్వర్క్ వచ్చింది, ఇంకా లేపి కొట్టుడే జిమ్మి గార్డ్ని. ఇంకా ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే బెస్ట్. సో లడాక్ పోయే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటి దగ్గరనే స్టార్ట్ అయ్యే ముందే పోస్ట్ పెయిడ్ సిమ్ తీసుకొని ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి. డూ సబ్స్క్రైబ్.